ఆడవారు హస్తప్రయోగం ఎలా చేసుకుంటారు కదా? అబ్బాయిల గురించి ఎందుకు అడుగురు, అమ్మాయిల గురించి ఎందుకు అడుగుతారు? ఎందుకంటే ప్రతి అబ్బాయి అమ్మాయికి అందరికీ తెలుసు, అబ్బాయిలు బాత్రూంలోకి వెళ్ళి వాళ్ళ అంగాన్ని చేత్తో పట్టుకొని షేకింగ్ చేసుకుంటారు. దానివల్ల సెమెన్ అనేది, స్పర్మ్ అనేది బయటకు వస్తుంది. దాంతో వాళ్ళు రిలాక్స్ అవుతారు, ఎరెక్షన్ అనేది నార్మల్ అయిపోతుంది. వాళ్ళు ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇలా ఎవరు చేస్తారు? గర్ల్ ఫ్రెండ్స్ లేని వాళ్ళు, సింగిల్ ఉన్న అబ్బాయిలు, అన్మ్యారీడ్ వాళ్ళు, ఎక్కువ బాయ్స్ చేసుకుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే, కామన్గా మనకి తెలుసు. మరి అబ్బాయిల్లో లాగానే అమ్మాయిలకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుందా? అమ్మాయిల్లో కూడా ఇలాంటి శృంగారపరమైన కోరికలు కలుగుతాయా? ఖచ్చితంగా కలుగుతాయి. మరి అలాంటప్పుడు వారు వాటి నుంచి ఏ విధంగా తృప్తి పొందుతారంటే కనుక, అబ్బాయిలకి లాగానే ఆడవాళ్ళలో కూడా ఈ కోరికలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఎట్లా అంటే అబ్బాయిలు చాలా ఫ్రీగా మాట్లాడుకుంటారు. అరే నీది ఇంత ఉందా, నాది ఇంత పొడుగు ఉంది, నేను ఇలా చేశాను, నేను అలా చేశాను, నేను ఒక ఆంటీతో కలిసాను, అసలు ఆంటీ తట్టుకోలేకపోయింది అంటే అక్కడ జరిగింది కొంత అయితే వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా చెప్తారు. కానీ అమ్మాయిల విషయానికి వచ్చేసరికి అబ్బాయిల్లో ఉన్న ఫ్రీనెస్ అనేది అమ్మాయిల్లో అంత ఉండదు. ఎందుకంటే అమ్మాయిలు ఎలా డిస్కషన్ అంత ఎక్కువ చేసుకోరు, ఎవరో చేసుకుంటారు. బాగా ఫ్రీ కల్చర్ ఉండి, స్మోక్ డ్రింక్ చేసుకుంటూ, పబ్ కల్చర్ ఉండి, అరే వీడు బాగున్నాడు కదా, వీడు చూస్తున్నాడు, వీడిది అట్లా ఫ్రీగా మాట్లాడుకునే అమ్మాయిలు కూడా ఉంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు ఎంత పాష్ ఉన్నారంటే రోడ్డు మీదే సిగరెట్ కాల్చడం, లేడీస్ నైట్, పబ్లో అందరు అమ్మాయిల కోసం లేడీస్ నైట్స్, లేడీస్ ఎంత తాగితే అంత, తాగిన తర్వాత అవుట్ అయిపోయాక ఏమవుతుందో కూడా తెలియదు. అలాంటప్పుడు అమ్మాయిలు కూడా హస్తప్రయోగం చేసుకుంటారు. ఎలా అంటే కనుక అమ్మాయిలు తమ యోని దగ్గర, తమ క్లైటోరిస్ దగ్గర రాపిడి చేసుకోవడం, అంటే తమ హ్యాండ్తో కానీ తమ ఫింగర్తో కానీ రాపిడి చేసుకోవడం, అట్లనే తమ ఫింగర్ని తమ యోనిలో పెట్టుకుని చేసుకోవడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలా కొన్ని రోజులు చేసిన తర్వాత దే ఫీల్ బోర్. ఇది ఆల్రెడీ మనం డైలీ చేస్తున్నాం కదా, ఇంకా వేరేగా ఎలా చేద్దాం అన్నప్పుడు వాళ్ళ కళ్ళ ముందు కనబడిన ఐటమ్స్ని వాళ్ళు వాళ్ళ యోనిలో గుచ్చుకోవడము, అంటే లైక్ కొన్నిసార్లు మస్కారా వేసుకునే ఐటెం కావచ్చు, లిప్స్టిక్ వేసుకునే ఐటెం కావచ్చు, లేదంటే కనుక వాళ్ళకి అందుబాటులో ఏముంటే అది. అదర్వైజ్ వెజిటేబుల్స్ మనకు తెలుసు కదా, చాలా దగ్గర చెప్తూ ఉంటారు, బ్రింజాల్, క్యారెట్, కీరా, వాట్ ఎవర్ ఇట్ మే బీ. అంటే జస్ట్ అది ఒక అబ్బాయి అంగాన్ని పోలిన షేప్గా ఉండాలి అంతే. దాంతో వాళ్ళు యోని పైన రాపిడి చేసుకోవడం కానీ, లేకపోతే యోని లోపల పెట్టుకోవడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. మరి ఇది మంచిదా కాదా అంటే కనుక, ఆ నిమిషంలో ఆ వేడి చల్లార్చుకోవడానికి, వాళ్ళ ఒక ఫీలింగ్ అంటే వాళ్ళకి ఆర్గాజం రావడానికి అంతవరకు బాగానే ఉంది. కానీ ఏమవుతుందంటే కొన్నిసార్లు ఆ మూమెంట్లో ఉన్నప్పుడు చాలా లోపల దాకా గుచ్చేసుకోవడం కానీ, చాలా ఎక్కువగా షేకింగ్ చేయడం. వెజిటేబుల్ అంటే ఇరిపితే ఇరిగిపోతుంది కదా. సపోజ్ బ్రింజాల్స్ ఏదన్నా పీసెస్ ఇరిగిపోయినా ఏం కాదు, లోపల ఏం ఉండిపోదు, గట్టిగా ముక్కితే కనుక అది బయట వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ యోని పార్ట్స్ ప్రతి ఒక్కటి చాలా సెన్సిటివ్ ఉంటాయి కదా. ఏదైనా గాయాలు అవ్వడం కానీ, లేదంటే కనుక ఏదైనా ప్రమాదాలు జరగడం అలాంటివి కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట.